హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ సండే అండి. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈవినింగ్ అయిపోయింది కదా, దేవుడు మరి ఈ రోజంతా కాచి కాపాడాలని నమ్ముతున్నాము. మీరు నా వీడియో చూస్తున్నట్లయితే నేను క్షేమంగా ఉన్నాను కాబట్టి మేము వచ్చాను. మీరందరూ క్షేమంగా ఉన్నారు కాబట్టి మీరు నా వీడియో చూస్తున్నారు అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అందరూ మందిరాలకు వెళ్ళి వచ్చారా? మందిరానికి వెళ్ళొచ్చినట్లయితే దేవుడు మీ వెంబడి ఆశీర్వాదాలను పంపించాడని నమ్మండి. నమ్ముతున్నందుకు దేవుడు మహిమ పొందుతాడు. సరే, ఈరోజు లేట్ అయినా పర్లేదు అనేసి దేవుని వాగ్దానం చదవడానికి మేము ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు నచ్చినట్లయితే వీడియో ఎండింగ్ వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సరే, దేవుని వాగ్దానం చదువుతాను ఫ్రెండ్స్. విస్తారమైన ధాన్యమును ద్రాక్ష రసమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక. మళ్ళీ చదువుతున్నాం ఫ్రెండ్స్. విస్తారమైన ధాన్యమును ద్రాక్ష రసమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక. మంచి వాగ్దానం అయితే చదువుకున్నాం కదా ఫ్రెండ్స్. మరి ఈరోజు జన్మించిన పిల్లల కోసం మనం ప్రేయర్ చేద్దాం. జన్మించిన పిల్లలందరికీ దేవుడు ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుందాం. ఈరోజు మరణించిన వారి గురించి కూడా మనం దేవుని దగ్గర అయితే అడగాలి. ఈ విషయం అయితే ప్రతి క్రైస్తవులకైతే తెలుసు అని నేను అనుకుంటున్నాను. తెలియకపోయినా ఇక్కడి నుంచి అయినా తెలుసుకొని దేవుని అడగండి. జన్మించిన పిల్లల కోసం, మరణించిన వారి కోసం మనం సజీవ లెక్కలో ఉన్నాం కాబట్టి వారి గురించి దేవుడికి గుర్తు చేయాలి. గుర్తు చేసే బద్దులమై మనం ఉన్నాము. అలాగే ఫ్రెండ్స్, జన్మించిన బర్త్డేస్ సెలబ్రేషన్స్ చేసుకునే వాళ్ళు, ఇంకా మ్యారేజ్ డేస్, కొత్తగా పనులు స్టార్ట్ చేసే వాళ్ళు, కొత్తగా వెహికల్స్ కొనుక్కునే వాళ్ళు, కొత్త పనులు గృహం కూడా స్టార్ట్ చేసుకునే వాళ్ళందరికీ కూడా మన యేసయ్య మనకు అందరికీ తోడుగా ఉండాలని, ఆయన బ్లెస్సింగ్స్ మనందరికీ కాపుదలగా ఉంచాలని మనమైతే మన ఛానల్ నుంచి కోరుకుందాం. నాకు సబ్స్క్రైబర్స్ అయిన వాళ్ళందరూ బాధ్యత కలిగి ప్రేయర్ చేస్తున్నారని నమ్ముతున్నాను ఫ్రెండ్స్. దేవుని దీవెనలు పొందుకోవాలంటే మరి దేవుడి వైపు ఎప్పుడు మనం చూడాలి. ఆ విషయం మనందరికీ తెలిసిందే. తెలియని వాళ్ళు తెలుసుకొని దేవునిలో మేలులు పొందండి, దీవెనలు పొందండి. ప్రతి విషయం గురించి దేవుడి దగ్గర అడగాలి, దేవునికి గుర్తు చేయాలి. అది మనము బ్రతికున్నందుకు ఆయనకు ఇచ్చే మనం వాల్యూ. ఆయన దేవుడు లేనిది మనము లేము కదా ఫ్రెండ్స్. మనుషుల్ని సృజించింది ఆయనే కాబట్టి జీవ మార్గంలో మనం నడవాల్సిన వారమై ఉన్నాము. త్రోవ తప్పిపోకుండా ఆయన త్రోవలను నడవాలి. ఎందుకంటే నిజమైన దేవుడు యేసయ్యే కాబట్టి యేసయ్య దారిలోనే ఆయన చెప్పిన ప్రతి మాటను మనం గైకొనాలి. అదైతే నిజమే కదా ఫ్రెండ్స్. ఈ దినం మరి ఆల్రెడీ ఈవినింగ్ అయిపోయింది. ఈ రాత్రి కూడా మరణించే వాళ్ళు, ఈ క్షణంలో మరణించే వాళ్ళు లేకపోలేదు అని ఎవరైనా నమ్మకంగా చెప్పగలరా? ఎవరు చెప్పలేరు కదా ఫ్రెండ్స్. ఈ క్షణము మరుక్షణము నేను నాకేం కాదు అని ధైర్యంగా చెప్పే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉంటే చెప్పండి, కామెంట్ చేయండి. అలా చెప్పడం జరగలేదు ఫ్రెండ్స్, జరగదు ఎప్పటికీ కూడా. ఏ క్షణం ఏమవుతుందో మనకు తెలియదు. మరి దేవుణ్ణి అనుకుని ఉంటే మరి ఈ క్షణం ప్రాణం విడిచినా కానీ మరి పరలోకం చేరుకునే వారిలో మనం అర్హులమై ఉంటాము. రక్షణ తీసుకున్న వారిలో, దేవుని రాజ్యంలో చేరగలిగే వారిలో మనము ఉంటాము. కాబట్టి మందిరానికి వెళ్ళలేని వాళ్ళు తప్పకుండా వెళ్ళండి. క్రైస్తవుల గురించి నేను చెప్తున్నా ఫ్రెండ్స్. మందిరం నెగ్లెక్ట్ చేయకండి. మందిరానికి వెళ్ళడం ఉదయం కాకపోతే మధ్యాహ్నం కాకపోతే సాయంత్రం మందిరానికి వెళ్ళి ఆయనను మహిమపరచండి. ప్రతిరోజు మనము సమయం కేటాయించుకుంటున్నాము, కానీ దేవుడికి ఇచ్చే రోజు ఈ ఆదివారం కదా. కాబట్టి
దేవుని సన్నిధికి సమయాన్ని ఉంచండి. ఉంచి మనము బ్రతికి ఉన్నామంటే దేవుడు ఇచ్చే భిక్ష కాబట్టి మరి దాన్ని ఆయనని గౌరవించాలి. కాబట్టి మనం మందిరానికి వెళ్ళి ఆయనని గౌరవించి ఆయనను ఆరాధించడం ఆయనకు చాలా ఇష్టం. కాబట్టి మనం కూడా దాన్ని ఇష్టంగానే చేయాలి, సంతోషంగానే చేయాలి. బాధతో దిగులుతో మందిరానికి వెళ్ళకూడదు. ప్రతి ఒక్కరికి మీ అందరికీ తెలుసు, అయినా నేను గుర్తు చేస్తున్నా ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని వెళ్ళండి మందిరానికి. సంతోషంతో వెళ్ళండి. సంతోషంతో మీరు ఆశీర్వాదాలు మీ గృహాలకు తెచ్చుకోండి. తప్పకుండా మరి యేసయ్య మన ఇంటికి రావాలి, మన మందిరంలో నుంచి మన గృహానికి రావాలి, మన హృదయంలో ఉండాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ఆమెనని కామెంట్ చేయండి. మరి అందువల్ల దేవుడు మహిమ పొందుతాడు అని తెలిసిన వాళ్ళు ఉన్నట్లయితే మీరు చాలా ధన్యులు. అలాగనమాట. సరే ఫ్రెండ్స్, హ్యాపీ ఈవినింగ్ అండి. సో బాయ్ అండి. గాడ్ బ్లెస్ యూ అండి. అందరికీ దేవుడు మనందరికీ తోడుగా ఉండునుగాక. మీ భారతి ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమైనా విషయాలు చెప్పాలి అనుకుంటే కామెంట్ రూపంలో నాకు చెప్పండి ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్ అందరికీ.